శ్యామ్ ఆటో ట్రాలీ నడుపుతూ ఉండగా ఆ ఫోటో తీసి రుక్మిణి అయితే ఆ ఫోటోని రాధకి పంపిస్తుంది. ఇక రాధ ఇంట్లో వంట చేసుకుంటూ ఉండగా ఏంటి ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పి చూస్తే రుక్మిణి ఫోటో పంపిస్తుంది. ఏంటి ఆ ఫోటో అని చెప్పి ఓపెన్ చేస్తే శ్యామ్ ఫోటో. ఇంతలో రుక్మిణి అయితే రాధకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఏంటి ఫోటో చూసావా నిన్ను చేసుకున్న కర్మకి శ్యామ్ ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో అని చెప్పి రుక్మిణి అంటుంది. అది విన్న రాధ అయితే అలా మౌనంగా వింటూ ఉంటుంది. అవును, నిన్ను ప్రేమించిన పాపానికి నీ మెడలో తాళి కట్టిన పాపానికి శ్యాము ఏసీ రూమ్లో ఉండవలసింది నాన్ ఏసీ ఆటోలో తిరుగుతున్నాడు, చూసావా ఎలా తిరుగుతున్నాడో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాధ అయితే నోరు మూసుకొని ఉండు, మర్యాదగా ఉండదు, నా భర్త నాకు నచ్చినట్టుగా ఉంటాడు, నా భర్త ఎలా ఉంటే నీకెందుకు, అయినా నీకు ఇలా రోడ్ల మీద పడి వేరొక మొగుడి వైపు చూడడం ఇలాంటివి పనులు నువ్వు ఎప్పుడు మానుతావని చెప్పి రాధ అయితే రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.